పిఎస్ న్యూస్కి స్వాగతం. ప్రజాసేవ మా లక్ష్యం. నేను మీ ఎల్పిఎస్. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణపై ఆదివారం రాత్రి నియోజకవర్గ పరిధిలోని తొండపి గ్రామంలో జరిగిన రాళ్ల దాడిని తీవ్రంగా ఖండించిన పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందిగం ఆశీర్వాదం సారథ్యంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం కన్నాపై దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నందిగం ఆశీర్వాదం, నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు గంధం కోటేశ్వరరావు, ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ కాసులా, పఠాన్ గాలిసా, ఎస్సీ నాయకులు థామస్, బీసీ నాయకులు తిరువైపేట ఆంజనేయులు, బుచ్చిబాబు, రాయిడి సాంబశివుడు, నాగరాజు, సాంబిరెడ్డి, లక్ష్మయ్య తదితరులు ఉన్నారు. నిన్న రాత్రి సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ళ మండలం తొండపి గ్రామంలో రెగ్యులర్గా జరుగుతున్నటువంటి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా తొండపి గ్రామంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఒక పెద్ద ర్యాలీ నిర్వహించి కన్నా లక్ష్మీనారాయణ గారిని పిలిచి ఆ ఊర్లో గతంలో వైసీపీకి చేసినటువంటి కొంతమంది ఎక్కువ మొత్తంలో టీడీపీలో చేరడానికి సిద్ధమయ్యి అక్కడికి ఆహ్వానించిన సమయంలో భారీ ఎత్తున ర్యాలీ జరుగుతుండగా వైసీపీ కొంతమంది వైసీపీ కార్యకర్తలు వాళ్ళ యొక్క పెద్దల అనుమతి తీసుకొని కరెంటు ఆపి కరెంట్ లైట్ తీసి డాబా మీద బిల్డింగ్ల మీద ముందుగానే ప్లాన్ ప్రకారం రాళ్లు కుప్పలు పోసుకొని ఆ ర్యాలీలో రాళ్లు విసరడం జరిగింది. ఆ రాళ్లు కన్నాగారి పక్కన ఉన్నటువంటి పిఆర్ఓ స్వామి అనే కురుడికి తలకి బలంగా గాయమైంది. అలానే ఒక కానిస్టేబుల్ కూడా గాయమైంది. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరుగుతూ ఉంది. పోలీసులు చూస్తూనే ఉన్నారు. ఇలాంటి చర్యల్ని మంత్రి అయినటువంటి సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రజెంట్ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు దీనిని ఖండించకపోగా ఇరు వర్గాలు రాళ్లు రూపున్నాయంట. ఇది ఒక వాళ్ళ యొక్క చర్యల్ని సమర్థించి ఆయన సమర్థించి మాట్లాడటం తప్ప ఏరేది ఇంకోటి కనపడట్లేదు. ఇది ఒక పథకం ప్రకారం మంత్రికి కూడా తెలిసే జరుగుతూ ఉంది. ఇలాంటి నీచమైన దుర్మార్గమైన చర్యలు మేము ఖండిస్తా ఉన్నాము. పెదకూరపాడు నియోజకవర్గం నుంచి ఇలాంటి చర్యల వలన మీ పతనాన్ని మీరే కోరుకుంటున్నారు. భస్మాసురుడు కనుక తన చేయి దాని మీద నెత్తి మీద పెట్టుకున్నట్టుగా మీ పతనాన్ని మీరే కోరుకుంటున్నారు. అంబటి రాంబాబు గారు మీకు కౌంట్ డౌన్ 72 రోజుల్లోకి వచ్చేసింది. మీ ఆగడాలు ఇంకా చల్లో. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సరైన పద్ధతిలో ఓట్లు అడుగుకునే పరిస్థితి తెచ్చుకోవాలి. కానీ కార్యకర్తల మీద దాడి చేసి దౌర్జన్యాలు చేసి బెదిరింపులు చేసి ఏదో ఎలక్షన్ చేసుకుందామంటే ఇది ప్రజాస్వామ్యం. అక్కడ ఉంది మోస్ట్ సీనియర్ 40 సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉన్నటువంటి, 14 సంవత్సరాలు మంత్రి చేసినటువంటి, 25 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి, ముఖ్యమంత్రికి పదవికి దగ్గరలో ఉన్నటువంటి మోస్ట్ సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన రాజకీయం ఒక మహాప్రస్థానం. ఆయన 25 సంవత్సరాలు పెదకూరపాడు నియోజకవర్గంలో పనిచేసి 5 సంవత్సరాలు గుంటూరులో పనిచేసినా కూడా ఎక్కడా ఇంత మచ్చ లేకుండా కనీసం ఇట్లాంటి చర్య కూడా ఎప్పుడైనా చూసి ఉండడు. మావోయిస్టులు ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఆయన
బ్రహ్మాండంగా పనిచేసి ఎన్నో మన్ననలు పొందినటువంటి వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ గారు. అట్లాంటి వ్యక్తి సమక్షంలో మీరు రాళ్లు వేయించి దౌర్జన్యంగా పాల్పడటం అనేది మీ పరాకాష్ట మీకు దగ్గర పడింది. మీ పదవి మీరే కోరి తెచ్చుకుంటున్నారు. ఇది కబడతా. మరి ఇంకా రెండోసారి ఇలాంటి చర్యలు జరగకుండా చూసుకుంటారని హెచ్చరిస్తా ఉన్నాము. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, కన్నా లక్ష్మీనారాయణ గారి నాయకత్వం వర్ధిల్లాలి, లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నమస్కారం అండి. మరి నిన్న సత్రపల్లి నియోజకవర్గం ముప్పాళ్ళ మండలం తొండపు గ్రామంలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనే కార్యక్రమానికి మరి సత్రపల్లి ఇన్ఛార్జి గారైనటువంటి మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ గారిపై మరి వైసీపీ రౌడీలు మరి దాడి చేయటం ఇది ప్రజాస్వామ్యానికి తీరన మచ్చని అచ్చంపేట మండల తెలుగుదేశం పార్టీ తరఫున దీన్ని ఖండిస్తున్నాం. మరి ప్రజాస్వామ్య దేశంలో ప్రజల కొరకు ఎన్నుకోబడిన నాయకులు ప్రజల కొరకు మరి అనేక సమస్యలపై మరి తెలుసుకోవడానికి మరి ఇన్ఛార్జిగా ఉండి మరి ప్రజలు ఈ రాక్షస పాలనకి సమర్పితం పడటానికి మరి సిద్ధంగా ఉండి మరి వైసీపీ చేస్తున్న అరాచకాలకు విశ్కెత్తి తెలుగుదేశం పార్టీలో కండపలో ఉన్న వైసీపీ ఓటర్లు మొత్తం తెలుగుదేశం పార్టీలో చేరుటకు సిద్ధపడితే అది చూసి సహించలేక అక్కడున్న మరి మా మంత్రి అంబటి రాంబాబు గారు మరి అదేవిధంగా తన అంశాలు కలిసి మరి దాడి చేయటం చాలా తీవ్రమైన పరిణామం. ఎందుకంటే ఈనాడు మనల్ని ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నాం. ఒక భారత రాజ్యాంగంలో ఉండి రాజ్యాంగ పరంగా మరి ప్రజలకు అందించాల్సిన సేవలను అందించాల్సింది పోయి వాళ్ళు ఈ రోజు వైసీపీకి ఎదురుగాలి తోలుతుంది. ప్రజలందరూ తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండాలని, ప్రజలను భయభ్రాంతం చేయాలని ఒక ఆలోచనతో మరి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ ప్రజల్ని మరి బ్రైన్ డౌన్ చేసి మరి ఓట్లు కానీ కూడా రాకుండా చూడాలని చేస్తున్నారు. మీ ఆటలు చల్లవు. ఇప్పటికే రాష్ట్రం ఎంత అప్పులో ఉందో, మరి ఎన్ని లక్షల కోట్ల అప్పులో ఉందో మరి ప్రజలందరూ గమనిస్తున్నారు. దీనికి మీకు బుద్ధి చెప్పడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి నుంచైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల తరఫున ప్రజల సమస్యలపై మరి స్పందించాలని మేము అచ్చంపేట తెలుగుదేశం పార్టీగా మరి డిమాండ్ చేస్తున్నాం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. సాయంత్రం సత్తనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ళ మండలంలోని తొండపి గ్రామంలో సత్తనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుండి సత్తనపల్లి నియోజకవర్గంలో ప్రతి గ్రామం ఇప్పటికి 2-3 సార్లు తిరిగి నిత్యం ఆ నియోజకవర్గంలో సమస్యలపైన అట్లాగే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భాల్లో ఆ నియోజకవర్గంలో కన్నా లక్ష్మీనారాయణ గారికి బ్రహ్మరథం పడుతుంటే చూసి తట్టుకోలేని అధికారంలో ఉన్న ఆ నియోజకవర్గ మంత్రి గారు అంబటి రాంబాబు గారు కన్నా లక్ష్మీనారాయణ వస్తున్న స్పందని చూసి తట్టుకోలేక సాయంత్రం పూట ఆ గ్రామంలో పార్టీలో చేరడానికి అధిక సంఖ్యలో ఉన్నారని ర్యాలీగా అనుకుంటే రాత్రి పూట వీధి లైట్లు తీసేసి డాబాలెక్కి రాళ్ళు తిరుగుతుంటే అది ఖండించాల్సిన మంత్రి గారు ఇరు వర్గాలు వేస్తున్నారని చెప్పేసి కప్పిపుచ్చుకోవడం అంత నీచమైన రాజకీయం ఇంకొకటి లేదని చెప్పేసి అని ఈ సందర్భంగా మేము ఖండిస్తున్నాం. ఈ పెద్దకొరపాటు నియోజకవర్గం అచ్చంపేట మండలం నుంచి ఏదైనా మీరు సమాజంలో ఒక ఉన్నత పదవిలో ఉన్నారు, ప్రజలకి సేవ చేసి మన్ననలు పొంది ఓట్లు వేయించుకోవాలి తప్పితే జనాన్ని భయభ్రాంతులు చేసి ఇలా చేస్తే మీరు రెచ్చగొట్టుకొని వచ్చే 4 ఓట్లు కూడా పోగొట్టుకుంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి కన్నా లక్ష్మీనారాయణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి
పూలపాటి శ్రీధర్ గారి నాయకత్వం, కొట్టెల్లాని లోకేష్ గారి నాయకత్వం.